ముందుగా నా భరతమాతకు, ఆ తల్లి బిడ్డలైన నా భారతీయ ప్రజలకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మువ్వెన్నెల జెండా రెపరెపలాడే నా గుండెల నిండా నా స్ఫూర్తి వివేకానంద. చిన్నప్పుడు మీ రూపాన్ని చూసి అమ్మా ఆయన ఏ దేవుడు అని అడిగినప్పుడు దేవుడు కాదు నాయనా వ్యక్తి అంది అమ్మ. కానీ ఇప్పుడు ఆయన గురించి తెలుసుకున్న నేను ఆయన వ్యక్తి కాదమ్మా దేవుడని చెప్పాను. ఎన్నో చెప్పాలని ఉంది, కానీ నా తరం, ఈ యువతరం మారాలని ఉంది. ఈ దేశానికి బలం మేమని మీరు అనుకున్నారు, కానీ రాజకీయ పార్టీలకు బానిసలై భిక్షాటకులవుతున్నారు. ఈ తరాన్ని మార్చడం ఎవరి వల్ల కావాలి? మతం మతం అని మదమెక్కి మాకు మేమే కొట్టుకుంటున్నాం. మతం దేవుడి దగ్గరికి చేరే ఓ మార్గం అన్న మీ మాటలను ఎవ్వరూ నెత్తిన పెట్టట్లేరు. ఉద్యోగం ఉద్యోగం అంటున్న ఈ తరం ఉచితాలకు పాలు పడుతున్న ఈ జనం మందు, గుట్కా, తంబాకు, సిగరెట్టు, గంజాయి మత్తుల్లో మునుగుతున్న మా తరాన్ని కాపాడటం ఎవరి తరం కాను. విదేశాలలో పర్యటించిన మీరు మన దేశ గొప్పతనం ప్రపంచమంతా చాటారు. ఎన్నో ఆఫర్లు వచ్చిన వదులుకొని మన దేశానికి వచ్చారు. మీకు మన భరతమాత మీద ఉన్న ప్రేమ ఈ ప్రపంచంలో ఎత్తైన శిఖరాన్ని మించినది. కానీ ఈ రోజుల్లో విధుల్లో తిరుగుతూ ఉల్లాసలాడుతున్న ఈ జనం ఇలా మన దేశంలోని ఎన్నో ఘోరాలకు, గందరగోళాలకు స్థలంగా మారుతుందేమో మరిన్ని రోజుల్లో. నా దేశానికి నేను గొప్ప పేరు తేవాలి. ఈ భరతమాత కన్న బిడ్డలగా ఆ తల్లి గొప్పతనం ప్రపంచమంతా చాటాలనుకునే వాళ్ళందరూ సాధించి కష్టపడి కృషి చేసి ఆ తల్లి రుణం తీర్చుకునే వాళ్ళకంటే మన దేశంలో బలిసినోళ్లకు ఓట్లను కొని అధికారం చేయి చిక్కించుకున్న నాయకులకు వాళ్ళు మనల్ని బజార్లో పాడేసినా జై కొట్టి వాళ్ళ కాళ్ళు పట్టి బానిసలైపోతున్న వారు ఎక్కువ తయారవుతున్నారు. ఇక నుండి ఈ దేశం నాకేమిచ్చిందనే దిశగా కాకుండా ఈ దేశానికి మనం ఏమి ఇవ్వాలో అనే దిశగా వెళ్దాం. ఈ దేశంలో కొంత యువతరం ఎంతో మార్చాలి అని అనుకుంటూ సంఘాలు పెట్టి ప్రశ్నించాల్సింది పోయి ఆ నా దొంగ రాజకీయ పార్టీలకు పరిమితమైపోతుంది. ఈ సందర్భంగా ఈ విద్యార్థి సంఘాలైతే రాజకీయ పార్టీల నుండి పుట్టి ఆ పార్టీలకే పనిచేస్తూ ఆ పార్టీలకే అనుకూలంగా పోరాటాలు చేస్తున్నాయో అలాంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్కి నేను రాసిన ఈ పాట లాంటి కవిత అంకితం. ఊరిన నాయకుడా, విద్యార్థి నాయకుడా, సమస్యలు తీరుస్తానని సంఘమే పెట్టితివి. ఈ విద్యా వ్యవస్థలో అందరినీ లాగి చేర్చుకుంటివి. ఇదేనా నీ గమ్యము, ఇదేనా నీ లక్ష్యము? ఏది నీ గమ్యము, ఎటుపోయే నీ మాటలు? ప్రశ్నించే తత్వమని మమ్మల్ని నమ్మించావెందుకురా? పార్టీలకే పనివాడివై ఎదుగుతున్నావెందుకురా? పార్టీలే సమస్యలంటే వాటికే లొంగావురా? ఏదిరా నీ పార్టీ, ఎందుకురా ఈ సంఘము? నాణ్యమైన విద్య కోసం ముందుకు నడుద్దామంటిరి, నడుము నలిమే ఆ పార్టీలకి నడుమ నది పడువలైనారు. ఏదిరా నీ పార్టీ, ఎటుపోయరా నీ స్ఫూర్తి? గల్ల సప్పుడు విన్నావా, గాలానికి లొంగావా? గొంతులేని మాకు గొంతునైతనన్నావు, కోకిల మాటలు చెప్పి కొంగులో చిక్కావు. నీకు సగయం మడక్క తినదానికన్నా కడుపు ఆరబెట్టింది నయమన్నా. ఇకనైనా మానుకుని పట్టరా ఆరతి, ఈ విద్యా వ్యవస్థకు ఆరతి. ఊరిన నాయకుడా, ఓ విద్యార్థి నాయకుడా, ఊరిన నాయకుడా, విద్యార్థి నాయకుడా, ఊరిన నాయకుడా. చివరిగా అందరికీ నేను తెలియజేయాలనుకునేది ఒకటే. ఈ మాటలు ఎవరినో ఇబ్బంది పెట్టాలి, శత్రుత్వం ఏర్పరచుకోవాలి అనే ఉద్దేశంతో కాకుండా నా తరం, యువతరం మారాలి. ఈ దేశాన్ని మార్చే శక్తి మనకి ఉంది. ప్రస్తుతం ఉన్న మన దేశ స్థాయిని ఇంకో 1000 తరాలైన గర్వపడేలా, అత్యున్నత స్థాయిలో ఉండేలా చెయ్యాలనే నా ఈ మాటలు, పాటలు. ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టు అయితే నన్ను క్షమించండి.
మీ ఓపికతో సమయం నా మాటలకు కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్.